మన సంప్రదాయంలో మన సనాతన ధర్మంలో ఎన్నో దైవ స్వరూపాలు ఉన్నాయి. ఆ దైవ స్వరూపాలన్నింటినీ కూడా యథాతథంగా మనం ఆరాధన చేస్తాం. కానీ పరమేశ్వరుడికి ప్రతీకగా శివలింగాన్ని ఎందుకు ఆరాధన చేస్తాం? ఎందుకంటే స్వరూపము నిర్గుణ రూపము అనే రెండు విధాలుగా కూడా దైవాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటాం. సగుణ బ్రహ్మము నిర్గుణ బ్రహ్మము అనేవి ప్రధానంగా రెండు రూపాలు. ఈ రెండింటిలో కూడా మళ్ళీ శిఖరాయమానంగా ఉండేటటువంటి దైవరూపము శబ్ద బ్రహ్మ రూపము. దైవాన్ని అర్చన చెయ్యాలి, ఒక దైవరూపం కావాలి. అర్చామూర్తి విష్ణువు, సరస్వతి, కుమారస్వామి, గణపతి, నానా రూపధరో భూత్వా ఎన్నో రూపాలను మనం చూస్తూ ఉంటాం. అన్ని అంతరార్థాలు ఒకటే, దైవం ఒకటే, రూపాలు వేరు. మనుష్యుడు ఒక్కడే, రూపాలు వేరు. మానవత్వం ఒక్కటే, ప్రదర్శించే సందర్భాలు వేరు. మొక్కలు ఒక్కటే, కానీ మొక్కలలో జాతులు వేరు, మొక్కలలో రూపాలు వేరు, మొక్కలు అందించే పళ్ళు వేరు, పళ్ళల్లో ఉండే శక్తి ఒక్కటే. ఆభరణాలు అనేకం, స్వర్ణం ఒక్కటే, సృష్టి ఒక్కటే, గ్రహాలు అనేకం. ఇలా ఏకం సత్ విప్రాహ బహుధా వదంతి అనే జ్ఞానం ఇవ్వడం కోసమే దైవాన్ని మనం వివిధ రూపాలలో అర్చన చేస్తూ ఉంటాం. ఒక్కొక్కటి 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 అన్నట్లుగా ఇలా అర్చన చేసే కొలది, దైవ రూపాలను దర్శించే కొలది అన్నింటి అంతరార్థం ఒక్కటే అని సుబోధకం అయ్యేటటువంటి స్థాయి శివస్వరూపం, లింగస్వరూపం. లీన్యతే గమకానితి లింగ అని వ్యుత్పత్తి. ప్రళయకాలంలో సమస్తమును తనలో లీనం చేసుకునేటటువంటి శక్తికే లింగము అని పేరు. ఈశ్వరుడిని ఇలా లింగ రూపంలో అర్చించడంలో, నిర్గుణ రూపంలో అర్చించడంలో ఉంది అంతరార్థం ఏమిటి అంటే, ఎటువైపు చూసినా కూడా శివస్వరూపమే. అఘోరం కావచ్చు, తత్పురుషం కావచ్చు, ఈశాన్యం కావచ్చు, వామదేవం కావచ్చు, ఇంకేదన్నా తత్పురుష కావచ్చు, ఎలా చూసినా కూడా అన్నీ ఒక్కటే అనే ఆలోచన మనలో కలగాలి అంటే అది మహాదేవుడి అర్చన, శివలింగ ఆరాధన. విష్ణువుని కూడా సాలగ్రామ రూపంలో అర్చిస్తాం. గణపతిని కూడా ఎరుపు రంగులో షోణా నదిలో లభించేటటువంటి రత్న రూపంలో అర్చన చేస్తాం. అమ్మవారిని కూడా అలాగే పంచాయతన రూపంలో ప్రతి దైవాన్ని కూడా ప్రకృతిలో ఒక విశేషంగా నిర్గుణంగా ఆరాధించేటటువంటి తత్వం కూడా ఉంది. అందరికీ తెలిసిన విషయమే సాలగ్రామ. అలాగే ఈ రూపాన్ని ఆరాధన చేయడంలో అంతా ఒక్కటే అనేటటువంటి శబ్ద బ్రహ్మ జ్ఞానం మనం పెంచుకోవాలి. అందుకోసమే ఈ స్థితి, ఈ స్థాయి.